ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం పాస్తాలో ఎన్నో రకాల పాస్తాలు ఉంటాయి. మరి ఈరోజు మనం ఇలా స్క్రూ షేప్ పాస్తా అంటారు, స్పైరల్ పాస్తా అంటారు. దీనికి ఎన్నో పేర్లు ఉంటాయి. ఎందుకంటే ప్రతి చోట అంటే అమెరికా వాళ్ళు ఒక రకంగా పిలుస్తూ ఉంటారు. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక స్క్రూ లాగా ఉంటుంది, అందుకే స్క్రూ షేప్ పాస్తా అంటారు. లేకపోతే స్పైరల్ అంటే ఇలా 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 స్పైరల్ ఉంటుంది కదా. లేకపోతే మనమైతే స్ప్రింగ్ పాస్తా అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే స్ప్రింగులు మన అందరికీ చాలా మందికి తెలుసు. ఈ పాస్తాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. సో మీరందరూ వచ్చి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పాస్తా మనం ఎలా అన్నం తింటామో ఇలా చాలా దేశాల్లో ముఖ్యంగా ఇటలీ వాళ్ళందరూ ప్రతిరోజు రకరకాల పాస్తాలు చేసుకుంటారు. మరి ఇది తయారు చేసేది గోధుమ పిండితోటే, ఒట్టి గోధుమ పిండి అని కాదు, వేరే పిండిలతో చేస్తారు. కానీ ఎక్కువగా చేసేది రవ్వతోటే చేస్తారు. బాస్మతి రైస్ లాగే దీంట్లో కూడా కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం. అయితే చాలా మంది పొరపాటున దీంట్లో నూనె కూడా వేస్తారు. ఈ పాస్తాలో నూనె వేయకూడదు, ఎందుకంటే తర్వాత దీనికి మనం సాసు అది పట్టించాలి. ఆ సాస్ అవన్నీ వేసేటప్పుడు దీనికి నూనె వేస్తే ఆ సాస్ మన పాస్తాకి పట్టుకోదు. అందుకని నూనె వేయకండి. ఈ కొంచెం అంత వేసిన ఉప్పు నీళ్ళలో దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. క్యాప్సికమ్ మిరప జాతికి చెందింది. దీంట్లో కూడా ఎన్నో రకాలు, ఎర్ర క్యాప్సికమ్ ఉంటుంది, ఇందులో వైలెట్ క్యాప్సికమ్స్ ఉంటాయి. అయితే క్యాప్సికమ్ రంగు బట్టి కూడా రుచి మారిపోతుంది. ఇప్పుడు ఎర్ర క్యాప్సికమ్ ఉందనుకోండి, అది ఎర్రగా వచ్చినప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది. అసలు మంచి స్ట్రాబెర్రీ టేస్ట్ తోటి అద్భుతంగా ఉంటుంది. మరి స్ట్రాబెర్రీ కాకపోయినా కానీ ఆ మంచి టేస్ట్. దీంట్లో ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా కట్ చేసేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. క్యాప్సికమ్ మనకి చూడ్డానికి అందంగా తయారు చేస్తుంది, అలాగే తినడానికి కూడా మంచి రుచిని అందచేస్తుంది. ఈ క్యాప్సికమ్ మీరు సాంబార్లో కానీ దేంట్లో కానీ కూరగాయల ముక్కలు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. క్యాప్సికమ్ ఇంత సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను క్యారెట్ కట్ చేసేటప్పుడు కూడా దాన్ని అదే సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అన్ని ఒక్క సైజులో ఉంటే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. ఆ తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. నేను క్యారెట్ కొంచెం లావుగా కట్ చేశాను కాబట్టి దీన్ని మనం కొంచెం ముందుగా నూనెలో చక్కగా కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఈ మాత్రం సరిపోతుంది. దీంతో పాటు మనం పచ్చిమిరపకాయలు, అంటే క్యాప్సికమ్ అయినా పచ్చిమిరపకాయలు జాతే, కాకపోతే క్యాప్సికంలో ఆ ఘాటు అనేది ఉండదు. మరొకటి, నేను అమెరికాలో ఉన్నప్పుడు పిల్లలు కూడా చూసేవాడిని. ఇప్పుడు మీరు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైనా తినాలి అది ఇది అంటే ఒక క్యాప్సికమ్ ముక్క కట్ చేసి ఇవ్వండి. ఒకసారి ఈ రుచి అలవాటు అవుతే వాళ్ళు క్యాప్సికమ్ కూడా మనం క్యారెట్ లేకపోతే యాపిల్ పండు తిన్నట్టు తింటూ ఉంటారు. ఇంకొకటి, మన పాస్తాల్లో ముఖ్యంగా మంచిగా ఫ్లేవర్ ఇచ్చేది మన గార్లిక్, మన వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని కూడా సన్నగా కట్ చేసేసుకుంటాను. ఈ విధంగా వెల్లుల్లి మీ అందరికీ తెలుసు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కొంచెం వయసులో వస్తున్న వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండకుండా ఈ వెల్లుల్లి ఎక్కువగా తినమంటారు. పిల్లలకి ఇష్టమయ్యే విధంగా నేను ఈ పాస్తా తయారు చేస్తున్నాను. దీంతో పాటు మనం కావాలంటే ఆ టమాటో కెచప్ చైనీస్ స్టైల్లో చేసుకోవచ్చు, లేకపోతే టమాటో ప్యూరీ తోటి కూడా మనం పాస్తా చేసుకోవచ్చు. అయితే ఆ పాస్తా సాస్ కొంచెం అంత స్వీట్గా మనం వాడే హర్బ్స్ అయితే ముఖ్యంగా వాళ్ళు బేసిల్ అంటారు. బేసిల్ అంటే మన తులసాకుని వాళ్ళు హోలీ బేసిల్ అంటారు. తులసాకుని మనం పూజల్లో వాడతాం కాబట్టి అది పవిత్రంగా హోలీ బేసిల్ అంటారు. ఆ తులసాకుల్లో ఎన్నో జాతులు ఉన్నాయి. అవన్నీ మనం కూరల్లో, మీరు టమాటా కూరల్లాగా చేసుకున్నప్పుడు దాంట్లో 5-6 తులసాకులు తుంచి వేసేయండి. ఎంతో మంచి సువాసన వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా మా ఏదో చాలా అద్భుతంగా ఉందనుకుంటారు. ఆ తులసాకు లాంటి ఆ ఇటాలియన్స్ వాడేది దాన్ని బేసిల్ అంటారు. ఆ బేసిల్ని మనం ఆకుని ఎండిన తర్వాత ఇలా పొడి చేసి పెట్టుకున్నాం. దేంట్లో వేసుకున్నా మంచి సువాసన వస్తుంది. పాస్తా ఇంకొక 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఉడకట్టేసి మన సాస్ కూడా తయారు చేసుకుందాం. ఈ పాస్తా చక్కగా ఉడికిన తర్వాత దీన్ని ఇలా తీసి దీన్ని కొరికితే దీనికి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయింది. మరీ సాఫ్ట్గా అవ్వకూడదు. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ పాస్తా. ఆహా,
ఎంతో చక్కగా తయారైంది. నూనె వేయకుండా ఇలా పాస్తా తయారు చేసుకోవాలి. దీనికి సోయా సాసు, టమాటో కెచప్ దాంతో మనం దీన్ని తయారు చేసుకుందాం. చూడండి, పాస్తా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దీనికి ఎలా మనం చక్కగా మనం రకరకాల చిత్రాన్నాలు చేసుకుంటారో ఆ విధంగా మనం దీన్ని తయారు చేసుకుందాం. మనం లైట్గా టాస్ చేసుకోవడం కోసం గార్లిక్ ఉంది, అలాగే ఉల్లిపాయ, మన క్యారెట్ ముక్కలు. ఏది రంగు రాకూడదు, మనకి లైట్గా కుక్ అవ్వాలి. అందుకని మన ఆలివ్ ఆయిల్ వేసేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ మంచి స్వీట్ ఫ్లేవర్తో ఉంటుంది, అంటే ఆ నూనెలోనే మంచి సువాసన ఉంటుంది. దీంట్లో మనం ఎటువంటి జీలకర్ర ఏం వేయమో కాబట్టి ఈ వెల్లుల్లి ఏదైతే సన్నగా తరిగేసుకున్నానో ఇది కూడా ఎక్కువగా కుక్ అవ్వకూడదు. చూడండి, లైట్గా సాట్ అయిన వెంటనే ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా రంగు రాకూడదు, ఆ ఉల్లిపాయలు లైట్గా సాఫ్ట్ అవ్వడం కోసం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. అయితే ఎప్పుడైనా కానీ నేను ఏ వంటలు చేసినా అందులో ఉప్పు కొంచెంగా స్టార్టింగ్లో వేసేస్తాను. తర్వాత దీంట్లో ఈ క్యారెట్ ముక్కలు కూడా, ఈ క్యారెట్ ముక్కలు కొంచెం లావుగా ఉన్నాయి, క్యాప్సికమ్ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి, అందుకని దీంట్లో వేసేస్తాను. ఇంకొకటి, ఈ పాస్తాల్లో దాంట్లో ప్రతి ఒక్కటి దాని రుచి తెలియాలంటారు. మరొకటి, దీంట్లో వెన్న అలాంటివి వేసినప్పుడు మాత్రం మీరు మళ్ళీ ఉప్పు వేయకండి, ఎందుకంటే మనం కొనే వెన్నలో ఉప్పు ఉంటుంది. ఆ కొంచెం లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇందులో నేను సోయా సాస్ వేస్తున్నా, టమాటో కెచప్ వేస్తున్నా, దీంట్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం. ఇంకోటి, దీనిపైన చీజ్ వేస్తాం, దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. అయితే మనం వాడే చీజ్లో ఉప్పు ఉంది, సోయా సాస్లో ఉప్పు ఉంది, టమాటో కెచప్లో ఉప్పు ఉంది. సో ఈ 3 ఉప్పులు కలిస్తే మనకి మరీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అయితే మిరియాల పొడి కూడా వేసుకుంటారు, కానీ మన భారతీయులకి నచ్చే విధంగా మీకు చూపించాలని చేస్తున్నా. ఇందులో మనకి ఆ క్యారెట్ లైట్గా కుక్ అవుతుంది. ఇందులో టమాటో కెచప్ వేసినాను, అలాగే కొంచెం అంతా సోయా సాస్ వేసినాను, ఇందులో కొంచెం అంతా వెనిగర్. ఈ వెనిగరు ఆ పుల్లదనాన్ని అందజేస్తుంది. దాన్ని కట్ చేయడం కోసం నేను కొంచెం అంతా పంచదార. అయితే ఈ టమాటా మన పంచదార కూడా బాగా వెళ్తుంది. చికెన్ మక్కని ఇవన్నీ చేసినప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను కదా, కొంచెం అంతా పంచదార వేసి చూస్తే మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నూనె మనకి చక్కగా ఆ తినడానికి బాగుంటుంది. దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం, వేసి దాన్ని లైట్గా టాస్ చేసేసుకుందాం. ఇప్పుడు హర్బ్ కూడా వేస్తాను. ఈ హర్బ్ వేసిన వెంటనే పిల్లలు పిజ్జా చేస్తున్నావా అంటారు. పిజ్జా కాదురా నాన్న, పాస్తా చేస్తున్నా. అయితే పిల్లలందరికీ ఈ పాస్తాలు, ఈ పిజ్జాలు, అయితే కొన్ని వంటలు ఉంటాయి, అది ఒక్కొక్క ప్రాంతం. ఇప్పుడు చైనీస్ వంటలు ఉంటాయి, అలాగే ఇటాలియన్ వంటలు, అలాగే మన ఇండియన్ వంటలు. మరి దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ వంట అయిపోతుంది. దీంట్లో మన తులసాకు, మరమమాకు ఈ 2 కలిసిన ఆ పొడిని ఇందులో వేసుకుంటాను. మన పాస్తా ఏదైతే ఉందో ఇప్పటిదాకా చేసి పెట్టుకున్నాను, దీంట్లో ఇలా వేసేసుకున్నాను. క్యారెట్ క్యాప్సికమ్ వల్ల మంచి రంగు కూడా వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, నన్ను అడిగితే క్యారెట్ ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకున్నా బాగుండేది. కొంతమంది ఇందులో పచ్చి బఠానీలు అవి వేసుకుంటారు, టమాటాలు. అయితే ఈరోజు చాలా సింపుల్గా మీకు వేసి చేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన నెయ్యి వేసి ఈ పుట్టుని తయారు చేసుకుందాం. నెయ్యి అనేసరికి నాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఇలా చక్కగా వేడి చేసి కరగ తీసుకుందాం. నెయ్యి ఎప్పుడు చెప్తాను కదా, జీడిపప్పు ఏదైనా మనం వేసినప్పుడు మాడకూడదు. ఈ నెయ్యిలో మనం చల్లగా ఉన్నప్పుడే వేద్దాం. లైట్గా కలర్ రాగానే తీసి మన ఈ అటుకుల ఈ పుట్టులో మనం వేసేసుకుందాం. కొంచెం అంత బాదాం తురుము కూడా ఉంది, ఇది మనం డెకరేషన్లా చేసుకున్నాం. జీడిపప్పు ఈ నేతిలో చక్కగా అవుతుంది. ఈ నెయ్యి వేయడం వల్ల ఇది చక్కటి మంచి సువాసన, టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా దాని టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు ఈ వేడి నూనెలో కూడా కొంచెం వస్తుంది. ఇందులో బాదాం పొడి పొట్టు కొంచెంగా వేసుకుందాం, దీంట్లో వేసి కలుపుకుందాం. మరొకటి, ఎటువంటి మిఠాయి చేసినా దానికి మంచి సువాసన ఇచ్చేది ఒకటి నెయ్యి. అయితే మనం దాంట్లో యాలకుల పొడి,
మీ అందరికీ తెలుసు ఈ యాలకుల పొడి మన భారతదేశపు ప్రతి మిఠాయిలో మనం వేసుకుంటాం. మన యాలకుల పొడి కూడా పూర్తిగా కలిసే విధంగా వేసేసుకుంటాం. దీన్ని వడ్డించుకోవడం కోసం మా దగ్గర చక్కగా డెకరేటింగ్ బౌల్ ఉంది. ఒక పువ్వు షేప్లో చక్కగా, అంటే పువ్వు కాదు, చక్కటి ఈ అందమైన షేప్లో మనం చేసుకోవడం కోసం మనం దీంట్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొబ్బరి తురుముని ఇలా వేసుకుందాం. దీనిపైన పుట్టు మనం ఏదైతే మనం తయారు చేసుకున్నామో స్వీట్ చూడండి, పొడి పొడిగా చక్కగా ఉంది, భలే అద్భుతంగా తయారవుతుంది. కొన్ని జీడిపప్పులు కూడా ఏరి మరీ వేసుకుందాం. మనిషి ఇంత మిఠాయి తింటాడా? ఈ అటుకులతో చేసింది మీ అందరికీ తెలుసు, ముందే చెప్పాను, ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఏదో చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు, ఈ అటుకులు తింటే ఆడవాళ్ళకి మంచిదని. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ అటుకులు మంచిదే. పర్ఫెక్ట్గా ఆ కొబ్బరి అది వచ్చింది. దీనిపైన కొంచెం అంతా ఈ బాదాం తురుము వేసేసుకుందాం. అటుకులతోటి ఇంత అద్భుతమైన రుచికరమైన మిఠాయి చేసుకోగలమా అని మనకే అనిపిస్తుంది. సో నేను పుట్టు తిని చాలా రోజులైంది. ముఖ్యంగా మునార్, ఆ కేరళ ప్రాంతాలన్నీ తిరగడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మన బ్రేక్ఫాస్ట్ పుట్టు తింటాను, ఈ స్వీట్ పుట్టు తింటాను. ఇలా రకరకాలుగా దీన్ని కూడా కొబ్బరి చిప్పల్లో పెట్టి వాళ్ళు స్టీమ్ చేస్తారు. ఆ పుట్టుకు కూడా ఒక గిన్నెలా దొరుకుతుంది. అది చూసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు మనం పాలు వేడి చేసుకోవడం విజిల్లు కొట్టే పాత్రలు ఉండేవి. ఈ మధ్య మళ్ళీ అది వాడడం నేను ఎక్కువగా చూడలేదు. అలాగే ఆ పాత్ర ఉంటుంది, ఒక గొట్టంలా ఉంటుంది, అందులో పెట్టి పెడతారు. అలా స్టీమ్ అయిన దాన్ని బ్రేక్ఫాస్ట్లో రకరకాలుగా, అంటే మన శనగలతో చేసిన కడల్ కర్రీ అంటారు, దాంతోపాటు దీంతో కొబ్బరి పాలతో ఇలా తింటూ ఉంటారు. సో మరి చాలా సింపుల్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా రెడీ. అటుకుల్ని వేయించుకోవడం వల్ల దీని రుచి మరింత పెరిగింది. తప్పకుండా మీ ఇంట్లో చేసుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, రకరకాల రుచికరమైన వంటలు చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. అటుకులతో తీయటి పుట్టు, దీన్ని తయారు చేయడం కోసం ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి అటుకుల్ని చక్కగా వేయించుకోవాలి. తరువాత దాన్ని ఒక బౌల్లో పోసి నీళ్లు పోసి ఒక 3-4 నిమిషాలు నానిన తర్వాత దాన్ని మనం ఇడ్లీ స్టీమర్లా ఒక గుడ్డలో వేసి చక్కగా స్టీమ్ చేసుకోవాలి. ఒక 7 నిమిషాల పాటు స్టీమ్ అవుతున్నప్పుడు మనం మరొక ప్యాన్ లో 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్లు పోసుకొని ఉడికే కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. మనం స్టీమ్ చేసుకున్న అటుకుల్ని బెల్లాన్ని ఉడకట్టి ఫోర్క్ తోటి చక్కగా పొడి పొడిలా చేసుకుని దాంట్లో ఈ బెల్లం సిరప్ కలుపుకోవాలి. 7 నిమిషాల పాటు కలుపుతున్న తర్వాత బెల్లాన్ని అంతా పీల్చుకొని చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. దీనికి నెయ్యిలో జీడిపప్పు, బాదాం మంచిగా వేయించి వేసుకొని దాంట్లో యాలకుల పొడి వేసి దీంట్లో కొబ్బరి పచ్చి తురుము కూడా మనం వేసుకున్నాం కదా, అన్నిటినీ చక్కగా కలిపి దీన్ని వేడి వేడిగా స్వీట్ లా వడ్డించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు మన ఈటీవీ అభిరుచిలో చూస్తూనే ఉంటారు. అయితే ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి అనే పేజ్ లైక్ చేసి ఈ కొత్త వంటకాలన్నీ మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజ్ ని లైక్ చేయండి, మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోండి.